హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ వచ్చాయండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడైతే చూడండి, వంకాయలు అయితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి అన్ని వంకాయలు బాగున్నాయన్నమాట. వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, చాలా చక్కగా వంకాయలు అయితే వచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో. వీటన్నిటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి. చూడండి, ఫ్రెష్ వంకాయలు అనమాట. ఇవి మనం కొత్తగా పెట్టిన వంగ మొక్కలు మాత్రం కాదండి, పాతవే. మీకు తెలుసు, పాత వీడియోలు చూస్తే అన్నీ తీసేసి ఒక 5-6 మొక్కలు ఉంచుకున్నాను కదా, దాని నుంచే మనం కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా అయితే హార్వెస్ట్ వస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం 1-2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన మొక్కలకి నేను కొమ్మలు కట్ చేశాను. పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇంత చక్కగా కాపు అయితే వస్తుంది అనమాట. 1 మంత్ అయిందండి ఆల్మోస్ట్ నేను కొమ్మలు కట్ చేసేసి. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చే కాయలు మాత్రం లేతగా ఉన్నాయన్నమాట. చూసారా, ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని ఉంచేద్దాము. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము. చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి వీటిని ఉంచేసాను. ఈ ఒక్క మొక్కకే చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. అలాగే అక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2 మొక్కలకి చాలా కాయలు ఉన్నాయి. వీటిని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది ఒక రకమైన వంగ అనమాట. ఇంకా ఇట్లా ఉంటుంది. ఇది ఇందాక నల్ల వంగ. ఇది చూడండి, చాలా బాగుంటుందండి. కర్రీ లేతగా ఉంటాయి. మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలని పొయ్యి మీద పెనం పెట్టామంటే ఫటా కుక్ అయిపోతాయి అనమాట. వంకాయలు మాత్రం చాలా లేతగా ఉంటాయి. ఇవి మగ్గిపోతాయి ఫాస్ట్గా. ఇవి కూడా కాస్త చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని ఉంచేద్దాము. ఇవన్నీ కొమ్మలు కట్ చేసినాయి. కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇలా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయండి. ఒక 3-4 డేస్ నుంచి రెగ్యులర్గా మనం 2 పూట్ల నీళ్లు పడుతున్నా కూడా తెల్లరేపాటికి మళ్ళీ టబ్లో మట్టంతా ఎండిపోయి ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట. మాయిశ్చర్ అనేదే ఉండట్లేదు టబ్స్లో. ఇక్కడ చూడండి, చూసారా, ఆర్గానిక్గా మనం పండించుకుంటున్న వంకాయలు అనమాట. ఈ చిన్నవి ఉంచేద్దాము. కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఇది ఈ ఇయర్ పెట్టిన మొక్కే. చూడండి, పచ్చిమిర్చి మొక్క. చక్కగా పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంత చిన్న మొక్కకి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో చూసారా. ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇందులో పెద్ద చూసి హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి అసలు. చూసారా, చూసారా. ఇవన్నీ కూడా మనము ఈ ఇయర్ జూలైలో పెట్టాము. ఈ పచ్చిమిర్చి మనం నారు పోసి పెట్టామన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అలాగే ఈ మొక్కకు కూడా ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి, బాగా పెద్దవి. చూసుకొద్దాం. నేను పచ్చిమిర్చి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకొని వెళ్ళి వాడేస్తూ ఉంటానండి. పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలన్నా, కర్రీ ప్రిపేర్ చేయాలన్నా ఎప్పటికప్పుడే పైన కొత్తిమీర ఇవన్నీ తీసుకునేటప్పుడే పచ్చిమిర్చి కూడా తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా కొన్ని కోస్తున్నాను. అందుకే ఎన్ని అవసరమో అన్నే కోస్తానండి. మనం పెద్దగా ఉన్నాయి చూసి కోసుకుంటే వాడేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలేనండి. ఆ స్టార్టింగ్లో మాత్రమే ఇప్పటి మొక్కలు. చూడండి, లాస్ట్ ఇయర్ మొక్కలకే పచ్చిమిర్చి బాగా వస్తూ ఉన్నాయి అసలు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ ఇయర్ మనం జూన్లో 3 పెట్టాను నేను. ఆ 3 కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి బాగా వస్తున్నాయి. అయితే అక్కడొకటి చక్కగా పెద్దగా ఉన్నాయి చూసి హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూసారా, పచ్చిమిర్చి ఇన్ని వచ్చాయి. అలాగే ఇక్కడ టమాటో ఉందండి. ఇది వెరైటీగా ఉంది ఈసారి. టమాటోస్ అయితే మనం నిజంగా ఎన్ని పెట్టానండి నేను నారు పోసి. అసలు డిఫరెంట్గా వచ్చి పెద్ద మొక్కలు అయిపోయి మళ్ళీ కాపు లేదు, పూత లేదు, ఏమీ లేదు. అందుకే మళ్ళీ మనం కొత్తగా నారు పోసి పెట్టామన్నమాట. ఒక టమాటో ఉంది, చూద్దాం ఉండండి. ఇదిగో చిక్కుడు అండి, కుండీ చిక్కుడు కూడా చక్కగా వచ్చాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా కుండీ చిక్కుడు ఎంత బాగుందో అసలు.
కుండీ చిక్కుడు మాత్రం భలే వస్తున్నాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కుండీ చిక్కుడు మాత్రం. ఈ సంవత్సరం చాలా బాగా కుండీ చిక్కుడు మాత్రం మనం పెట్టిన తర్వాత 40 days నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 5th కటింగ్ 6th కటింగ్ నేను చేయడం, అంటే 6th టైం అనుకుంటా హార్వెస్ట్ చేయడం. చాలా బాగా వస్తాయి అనమాట. వారానికి ఒక్కసారి మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వస్తున్నాయి అనమాట. చూసారా ఎంత బాగున్నాయి. అయితే ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి. కోతులో మయమైపోయినాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ. నేను పైన ఎక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి ఉంది. మొన్న 3 కట్ చేస్తాను, నేను వీడియో చేయలేదన్నమాట. అది చూసారా చూడండి చాలా బాగుంటుంది. వైట్ అనమాట, లోపల తెల్లగా ఉంటుంది. వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. మనం ఈ వైట్ అనమాట 3-4 అయితే మొన్న కట్ చేశాను, నేను వీడియో అయితే చేయలే. ఇగో మళ్ళీ బడ్స్ స్టార్ట్ అయినాయి చూసారా ఇలా అనమాట. ఇదిగో ఇక్కడ ఒక చోట, ప్రతి చోట బడ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. కొంచెం ఎరువు ఇవ్వాలన్నమాట, ఇద్దాము. నేను ఈ మొత్తం కోతుల నుంచి రక్షించుకోవడానికి గార్డెన్ని రెనోవేషన్ అనేది చేస్తూ ఉన్నాను. అంతా కూడా వైర్లు కట్టి ఈ ప్రాసెస్లో కొంచెం మొక్కల్ని నెగ్లెక్ట్ చేశాను. ఆ పని అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం మొక్కల మీదే శ్రద్ధ పెట్టాలి. ఇదైతే మన డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్లో వచ్చింది. గ్రో బ్యాగ్లో ఒక్క మొక్క వచ్చి దానికి 2 రకాలైన వంకాయలు అనమాట. విచిత్రం ఇది. ఇప్పుడు ఇక్కడే హార్వెస్ట్ చేశాను. ఇదిగో ఇంకోటి ఇక్కడికి వస్తున్నాను. ఇది మరి ముదిరిపోయి అలా కలర్ చేంజ్ అయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇలా వచ్చాయన్నమాట. ఇది కూడా అంతే, గ్రో బ్యాగ్లో ఎర్ర తోటకు నేను పాత వీడియోస్లో నేను చెప్పాను కదా, గ్రో బ్యాగ్లో వంగ మొక్కలు వచ్చాయి, తీయాలంటే బాధేసి నేను తీయట్లేదని. వాటికి పూత వచ్చి కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఒక 2 వంకాయలు దొరికాయి. ఇది కూడా అంతే, వచ్చిన మొక్కని నేను తీయలేకపోయాను, వదిలేసాను అనమాట. దానికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి చూడండి, వచ్చిన చిన్న కాయలు ఉన్నాయి. ఇవి వాటంతట అవి సీడ్స్ పడి వచ్చేసినాయి అనమాట. అవే కాయలు చూసారా. వంకాయలు అయితే కొదవే ఉండదండి మనకి. అలాగే పొట్లకాయలు కూడా ఉన్నాయండి. పొట్లకాయ హార్వెస్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ చూసారా పొట్లకాయ చూసారా ఎంత బాగుందో. దీన్నైతే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి, అరే చూసారా లేత పొట్లకాయ. అలాగే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి. చూడండి ఈ వంగ మొక్కలు వస్తూనే ఉన్నాయండి. ప్రతి ఇదిగోండి పిందెలు. ఇది కట్ చేసి నేను అవతల పడేస్తున్నానండి. కోతి కొరికేసింది అనమాట. ఇట్లా కాయలన్నిటినీ మొన్న 1 కిలో కాయలు దాదాపు 5-6 కాయలు పెద్ద పెద్ద వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఇదంతా పడేసేసింది కోతి. వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా నేనేం చేయలేను. ఇంకా రేపటి నుంచి అయితే కోతి అయితే మన ఇంటికి రానే రాదనమాట. అంత చక్కగా బందోబస్తు చేసాము. ఆ వీడియో అంతా డీటెయిల్గా నేను మరొక వీడియో చేసి చూపిస్తాను. అయితే ఒక బీరకాయ అయితే ఇక్కడ ముదిరిపోయిందండి, లేతదే ఉంది. ముదురుతుందేమో, మళ్ళీ దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారా ఈ బీరకాయ. ఇవన్నీ బాగా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము. ఇవన్నీ కాస్త చిన్నగా ఉన్నాయి కదా, తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇగో చూసారా కోతి ఇవన్నీ ఇట్లా కొరికి పడేసింది అనమాట. కోతుల బాధ నుంచి రక్షించుకోవడానికి గార్డెన్కి నేను ఎలాంటి పనులు చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వంకాయ ఉంది. వంగ చెట్లు, వంగ మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు అసలు మర్చిపోతున్నాను అనమాట. అట్లా ఎక్కడ పడితే అక్కడ వంగ మొక్కలు వస్తూ ఉన్నాయి. చూసారా మరొక వంకాయ దొరికింది. టమాటాలు అయితే చక్కగా కొత్త మొక్కలు పెట్టానండి. కొత్తవి నారు పోసి పెట్టాను కదా, అవన్నీ అయితే మాత్రం చక్కగా ఇవి కాశీ టమాటో, నాటు టమాటో ఇవన్నీ పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు పూత మీద ఉన్నాయి. చిన్న చిన్న పూత, ఇగో చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ చక్కగా వస్తాయి. చూసారు కదండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదే. చూసారా నేనైతే ఈ జూలాలో కూర్చుని ఉన్నాను. ఇవన్నీ కూడా డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఎందుకు ఇక్కడ జూలా వేసాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తూ నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఈరోజు నాకైతే వచ్చిన హార్వెస్ట్ ఇవి. పొట్లకాయలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ కూడా కొంచెం కొంచెం మోతాదులో వచ్చాయన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. స్మాల్ హార్వెస్ట్ కానీ నాకు హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల
10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.